ఏంటి మైసమ్మ టెన్షన్గా ఉన్నట్లు ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? చాలా ప్రాబ్లం. నీకు ప్రాబ్లమా? యా ఉత్తదే మైసమ్మ జోక్ చేస్తుంది బావా. నిజంగానే ప్రాబ్లం. ఎవరు నీకో ప్రాబ్లం క్రియేట్ చేసింది? ఒక దుర్మార్గుడు. దుర్మార్గుడా? ఈ స్టేట్ లో మా బావ కంటే దుర్మార్గుడు ఎవరున్నారు? ఏ బావా? బావ దుర్మార్గుడు కాడు, దేవుడు. దేవుడా? ఈ మాట మా బావ చంపేసిన వాడు ఆవిడ కూడా చెప్పలేదే. ఈయన మీ అక్కని చంపేసిండా? బే అదో బజారు మనిషి, ఎవరెవరితోనే తిరిగి చెడిపోయింది, సూసైడ్ చేసుకుని చచ్చింది. ఏమైంది? ఇరిగింది. ఇంతకి నీకు ప్రాబ్లం చేసిన దుర్మార్గుడు ఎవడు? ఎంపీ ఏకాంబరం. వాడా? ఏం చేశాడు? మిమ్మల్ని చంపమన్నాడు. ఎందుకో? మీరు చస్తే వాడిని హోమ్ మినిస్టర్ని చేస్తానన్నాడు. ఎవరు? సీఎం. సీఎమా? అవును. మీకు యాంటీగా వాళ్ళిద్దరు ఒక్కటైపోయినరు. మిమ్మల్ని చంపితే నాకు ప్రమోషన్ ఇస్తామన్నారు. అయితే మా బావ చంపేస్తావేంటి? చంపను. బావంటే ఇష్టం. బావంటే ఇష్టమా? అవును. ఎందుకు? చిన్నప్పటి సంది బావంటే ఇష్టం. అదే ఎందుకని? మా అక్కని ప్రాణం లెక్క చూసుకునేటోడు. మా అక్క మీద ఈగ వాలితే చంపేసేటోడు. పరాయి మగోడు మా అక్క దిక్కెళ్ళి కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసేటోడు. మా అక్కకు కుక్క అంటే భయం. కుక్క అరిస్తే తుపాకీతోని కాల్చేసేటోడు. అవును, మీ బావంటేనే ఇష్టమా లేకపోతే మా బావంటే కూడా ఇష్టమా? బావా అన్న సౌండ్ వినబడితేనే ఒళ్ళు పులకరించిపోతది. అందుకే వాళ్ళ ప్లాన్ ముందుగానే మీతో చెప్పినా. బావా ఇప్పుడు ఏంటి చేయడం? చంపేయాలి. ఎవరిని? సీఎంని. సీఎంనా? ఆ సీట్లో మీరు కూర్చోవాలి. మిమ్మల్ని నేను సీఎంగా చూడాలి. అబ్బో, నీ మైండ్ మా బావ మైండ్ సేమ్ టు సేమ్. మా బావ కూడా సేమ్ స్కెచ్ చేశాడు. సీఎం ను చంపుదామనా? అంటే అది ఎలాగంటే అది కాదు బావా. నేను చెప్పేది ఏంటంటే కాదు బావా. పదనా నన్నే చంపడానికి ప్లాన్ చేశాడా? నేనేం ప్లాన్ చేశానో తెలిస్తే గుండెకి చేస్తాడు. ఏం ప్లాన్ చేసిండ్రు? చెప్పను. ఏ? నేనంటే ఇష్టమన్నావుగా, నిజంగానే ఇష్టమా కాదో తెలుసా గాని చెప్పను. ఇష్టమని ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఏం చేయాలా? నీ ఇష్టాన్ని నా మంచం మీద చూపించాలి. అట్లానే. నిజంగానా? ఇప్పుడు కాదు, మరి ఇంకెప్పుడు? మీరు సీఎం అయినాక. అంటే నేను సీఎం అయ్యేదాకా ఏం లేదా? మెయిన్ పిక్చర్ లేదన్నా గానీ ట్రైలర్ లేదన్నా కదా. మరేంటి? డ్రెస్ తీసేస్తే పోలా? బో పెదాల కంటే పాదాల ముద్దొస్తున్నాయి. స్వర్గం గేట్ దాకా తీసుకొచ్చావు, గొల్లెం తీయచ్చు కదా. తీయనని చెప్పినాగా. యా ఓ సీఎం అయ్యాక తీస్తావా? అప్పుడు కూడా తీయను. ఏమైంది? అదేంటి అప్పుడు అలక? మేము ఆడవాళ్ళం, అలిగితే ఎంత అలగకుంటే ఎంత బాబు? మీ మగవాళ్ళ సీక్రెట్స్ మాకెందుకు చెప్తారు? మైసు, నువ్వు నా డార్లింగ్వి, నా బంగారునివి. నీ దగ్గర నాకు సీక్రెట్స్ ఏముంటాయి చెప్పు. ఏం లేదు, నేను సీఎం అవడానికి మర్డర్ ప్లాన్ చేశా. ఎవరిని? సీఎంనా? సీఎం కావడానికి సీఎం ను లేపడే మూర్ఖులు చేసే పని. సీఎం కావడానికి ఎంపీ ఏకాంబరంని చంపడం నాలాంటి మేధావులు చేసే పని. ఆయన్ని చంపితే మీరెలా సీఎం అవుతారు? అక్కడే ఉంది తిరకాసు. ఆ ఏకాంబరం గాడికి బుర్ర తక్కువే, కానీ జనంలో ఫాలోయింగ్ ఎక్కువే. వాడిని చంపి సింపతి వేవ్ క్రియేట్ చేస్తా, జనాన్ని రచ్చా కొడతా, బస్లు దుకాణాలు అన్ని తగలిపెట్టేస్తా. బందులు, కర్ఫ్యూలు, కాల్పులు, చావులు స్టేట్ ని అలగల్లడం చేస్తా. ఎమ్మెల్యేలందరినీ నా వైపుకు తిప్పుకుంటా సీఎం ని దించేస్తా. నేను సీఎం అయిపోతా. సీఎం నేనే. ఏకాంబరం అయిపోయారో నువ్వు? బావా బావా బావా, నువ్వు సూపర్ బావా. నాకు తెలియకుండానే ఏకాంబరాన్ని లేపేశావుగా. వాట్? ఏకాంబరం
చచ్చిపోయాడా? అబ్బా ఏం తెలియనట్టు. నోర్మై, నేను చెప్పలేదు. నువ్వు చంపలేదా? అయితే మరెవరు చంపినట్టు? అవునులే, ఈ మధ్య హోమం తెలియకుండా చాలా మట్టలు జరుగుతున్నాయిగా. ఏయ్, బావా, అసలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అట్టడుగు వర్గాల నాయకుడు చనిపోతే ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడు? స్వర్గీయ ఏకాంబరం శిష్యుడిగా, వారసుడిగా ఆయన ఆశయాలను నేను ముందుకు తీసుకెళ్తాను. అవసరమైతే ఎవరినైనా ఎదిరిస్తాను. కావాలంటే మంత్రి పదవి ఎట్టి ప్రాణాలు త్యాగం చేస్తాను. అట్టడుగు వర్గాల నేత ఏకాంబరం. ఏకాంబరం! ఏకాంబరం! హలో, మా బావ ఏమా బిజీగా ఉన్నాడు, తర్వాత ఫోన్ చేయి. ఎవరు? ఎవడో బాంబే నుంచి కుయ్యగాడంట. కుయ్యా? కుయ్య కాదు, భయ్యా 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 భయ్యా. హలో భయ్యా, ఆదాపరచు ఆదాపరచు. హైదరాబాద్ వచ్చారా? ఎప్పుడు? నేను వెంటనే వస్తున్నావు. శబాష్ 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 సాధు శబాష్. ఆ ఎంపీ ఏకాంబరాన్ని లేపేస్తానని నాకు మాటిచ్చావు. మాట నిలబెట్టు. అబ్బే, ఆ ఎంపీ ఏకాంబరం చెప్పింది మా బావ కాదు, ఇంకెవరో. చెప్పేం బావా? అంటే నేను డైరెక్ట్గా చంపలేదు, మనుషులను పెట్టి చంపించాను అని మావిడ ఉద్దేశం. వస్తావా? నేను చేయాల్సింది నేను చేశాను. నెక్స్ట్ అంతా మీ చేతిలో ఉంది. అందుకే వచ్చా. నీకోసం ముంబై నుంచి బాంబులు, మనుషుల్ని తెచ్చా. ఎంపీ చావును అడ్డం పెట్టుకొని సీఎంని షేక్ చేయి, ఎమ్మెల్యేల్ని మొత్తం కొనేసాయి. అదే, దానికి చాలా డబ్బు అవుతుంది. ఎంత కావాలి? 100 కోట్లు, 200 కోట్లు, 600 కోట్లు, ఎంత కావాలో తీసుకో. శుక్రియా 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 శుక్రియా, బహుత్ బహుత్ శుక్రియా. నిన్ను సీఎంని చేస్తానని ప్రామిస్ చేశాను, చేస్తాను. పేరుకి నేను సీఎంని, అసలు సీఎం నువ్వే భయ్యా. మొత్తం స్టేట్ ని నీ కాళ్ళ దగ్గర పెడతా. నువ్వు ఎప్పుడు ఎక్కడ సంతకం పెట్టమంటే పెడతా. స్టేట్ లో కొన్ని వేల ఎకరాలు గవర్నమెంట్ భూమిలో ఉన్నాయి, తీసేసుకో. సింగరేణి గనులు కావాలా? మంగళగిరి కొండలు కావాలా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కావాలా? చార్మినార్ కావాలా? ట్యాంక్ బండ్ కావాలా? అందులో బుద్ధుడు కావాలా? పెద్దాపురం టౌన్ కావాలా? ముస్తఫా చెప్పు భయ్యా, నీకేం కావాలి చెప్పు. హైదరాబాద్ నా అడ్డా కావాలి.